హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ యాదవ్. మీరు చూస్తుంది డీకోడ్ విత్ వంశీ యాదవ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈ రోజు మన టాపిక్ టీసీఎస్ నాసిక్ కేస్. టీసీఎస్ అంటే మనందరికీ తెలుసు, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇది ఒక బీపీఓ కంపెనీ, బిజినెస్ ప్రాసెసింగ్ సర్వీస్. ఈ టీసీఎస్ కంపెనీ బ్రాంచ్ ఆర్థికంగా వెనుకబడిన స్త్రీకి ఉద్యోగాలు ఇప్పిస్తానని హెచ్ఆర్, ఈవిడ కూడా ఒక లేడీ, పేరు నిదా ఖాన్. ఈవిడ ఒక ఫిమేల్ హెచ్ఆర్. హిందూ మహిళలు నెమ్మదిగా వెరవేసి వాళ్ళ లవ్ జిహాద్ పేరు మీద ముస్లిమ్స్ యువకులకి ఇద్దరిని కలిపేసేది. దీనివల్ల హిందూ ముస్లింలు చాలా మానసిక ఒత్తిడి గురయ్యేవారు. వాళ్ళు బలవంతంగా ప్లాన్ చేసి మత మార్పిడి చేసి వాళ్ళ చేత నమాజ్ చదివించి వాళ్ళు సెక్షువల్గా హెరాస్ చేసి వాళ్ళ చేత బలవంతంగా బీఫ్ తినిపించి రజవ్ అంటే రంజాన్ సమయంలో 40 రోజులు ఉపవాసం చేయించి వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టేది. ఎందుకు ఇలా చేస్తే వాళ్ళకి ఏంటి లాభం అంటే, భారతదేశంలో మతాల ప్రకారంగా పాపులేషన్ డేటా చూసుకుంటే హిందువులు 79% ఉన్నారు, ముస్లిమ్స్ 15% ఉన్నారు, క్రిస్టియన్స్ 2.3% ఉన్నారు, సిక్కులు 1.7% ఉన్నారు, బుద్ధులు 0.7% ఉన్నారు, జైన్లు 0.4% ఉన్నారు. హిందూ మహిళలు పెళ్లి తర్వాత ముస్లిమ్స్ గా మారిపోతారు అనేది వీళ్ళ మెయిన్ టార్గెట్. దీనివల్ల ముస్లిమ్స్ జనాభా ఎక్కువగా పెరుగుతుంది, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా పెరుగుతుంది, ముస్లిమ్స్ కి పొలిటికల్ బెనిఫిట్ కూడా వస్తుంది. టీసీఎస్ ఏం చెప్తుందంటే, ఈ నిదా ఖాన్ హెచ్ఆర్ కింద ఎవరైతే ఉన్నారో ఈవిడ అసలు మా కంపెనీలోనే వర్క్ చేయట్లేదు. అశ్విని చించాని అనే వ్యక్తి ఇక్కడ హెచ్ఆర్ గా వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయి వెనకుండంతా నడిపించింది. అయితే ఈ విషయాలన్నీ బయటకు ఎలాగొచ్చాయంటే, ఫస్ట్ పోలీసు దగ్గరికి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అవగానే పోలీసు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రిక్రూట్ చేసి 40 days గా అబ్జర్వేషన్ లో పెట్టారు. హౌస్ కీపింగ్ పని మీద 7 పోలీస్ ఉమెన్ ఇన్ఫార్మల్ గా ఈ కంపెనీలో పనిచేసి అండర్ కవర్ ఆపరేషన్ లో టీమ్ మీటింగ్స్ ఎలాగున్నాయి, ఇండివిజువల్ గ్యాదరింగ్స్ ఎలాగున్నాయి, ప్రైవేట్ మీటింగ్స్ ఎలాగున్నాయి, కొలీగ్స్ మధ్యన ఆఫీస్ డైనమిక్స్ ఎలాగుంది, ఇవన్నీ 40 days నుంచి ఇన్ఫార్మర్గా ఉన్న పోలీస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టారు. అలాగ అబ్జర్వేషన్లో పెట్టి నిజానికి ఒక్క అమ్మాయి కాదు 9 మంది అమ్మాయిలు అంతిలుగా ఉన్నారనే విషయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. బాధితులుగా ఉన్న 9 మంది మహిళలు చెప్పిన పేర్లు ఎవరు అంటే, ధనిషిక, ధనిష్ సైక్, తౌసిఫ్ అఖ్తర్, షారూక్, రుకేష్, రాజా మెమోన్, ఆసిఫ్ అన్సారీ, సఫీ సైక్, అశ్విన్ చించాని. వీళ్ళే మెయిన్ కల్ప్రేట్. ఈ నిదా ఖాన్ అన్న హెచ్ఆర్ కింద ఉన్నదని ఎవరైతే చెప్తున్నారో ఈ అమ్మాయికి రెడ్ ఫోర్ట్, ఈ నిదా ఖాన్ అన్న మహిళ ఎవరైతే ఈ అమ్మాయికి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి మధ్యన సంబంధం ఉంది. సూసైడ్ బాంబర్స్ మనం రీసెంట్ గా చూసాం. రెడ్ ఫోర్ట్ సూసైడ్ బాంబర్స్ అని న్యూఢిల్లీ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ దాడి జరిగింది. ఈ దాడికి ఈ అమ్మాయికి సంబంధం ఉందని మనకి పోలీస్ విచారణలో తెలిసింది. ఈ లవ్ జిహాద్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ కేరళ స్టోరీ 2లో ఇదంతా విషయాలంతటిని మనం స్పష్టంగా చూడొచ్చు. మరి వర్క్ ప్లేస్ లో ఉమెన్ కి సేఫ్టీ లేదా అంటే ఉంది. పోస్ట్ యాక్ట్ 2013. ఈ యాక్ట్ ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రొహిబిషన్, రీఅడ్రెసల్. మహిళలకి వర్క్ చేస్తున్న ప్లేస్ లో సేఫ్టీ కోసం పోస్ట్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ పోస్ట్ యాక్ట్ 2013లో వచ్చిందనమాట. ఇదేంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రీఅడ్రెసల్. ఇది ఒక ఇంటర్నల్ కమిటీ. 10 members కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో సీనియర్ ఎంప్లాయీస్ని ఇద్దరిని తీసుకొని ఎక్స్టర్నల్గా ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కమిటీ నుంచి ఒక మహిళని ఇందులో ప్యానెల్ మెంబర్గా చేస్తారు. వీళ్ళ యొక్క రైట్స్ ఏంటంటే, ఎనీ ఉమెన్ ఎదర్ రెగ్యులర్గా వర్క్ చేస్తున్నా, నాన్ రెగ్యులర్గా వర్క్ చేస్తున్నా, పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నా, ఎనీ ఏజ్ కేటగిరీ ఏదైనా సరే ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 90 days లో దీనికి మనం కంప్లైంట్ ఇవ్వాలి అనే జస్టిస్ కూడా మనకి వితిన్ 60 days లో జస్టిస్ వస్తుంది. దీనికి పెనాల్టీ ఏంటంటే 50,000 అనేది పెనాల్టీగా ఉంది. ఒకవేళ ఫర్దర్ గా ఇదే తప్పు మళ్ళీ చేస్తే డబుల్ అవుతుంది, అంటే 1 lakh పెనాల్టీ వేసి వాళ్ళ జాబ్ నుంచి టెర్మినేట్ చేస్తారు. పర్మనెంట్ గా బిజినెస్ చేయకుండా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అదే విధంగా ఈ యాక్ట్ ని ఎవరు మిస్యూజ్ కూడా చేయకూడదు. ఒకవేళ ఒక అమ్మాయి కావాలని ఒక అబ్బాయి మీద ఇటువంటి నిందలు మోపితే ఆ అమ్మాయి మీద కూడా ఇవే పెనాల్టీస్ పడతాయి అన్నమాట. కాబట్టి ఈ యాక్ట్ ని మిస్యూజ్ చేయకూడదు. కానీ ఒక మహిళ ధైర్యంగా వచ్చి తనకు జరిగిన బాధలు ఖచ్చితంగా ఈ కమిటీతో చెప్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ కేసులో బాధితురాలు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ని 2024 July 1 నుంచి బిఎన్ఎస్ గా మార్చారు. ఈ విషయం మన అందరికీ తెలుసు. సో బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారంగా సెక్షన్ 69 అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ బై డిలీట్ఫుల్ మీన్స్, సెక్షన్ 75 సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షన్ 299 డెలిబరేటెడ్ అండ్ మిస్లీనియస్ యాక్ట్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్ అంటే మతానికి సంబంధించిన ఒక బలవంతంగా మత మార్పిడి చేస్తే ఈ సెక్షన్ పెట్టొచ్చు. సెక్షన్ 3C యాక్ట్స్ అలాంగ్ సెక్షువల్లీ పర్సన్ ఇబ్బంది పెట్టిన ఇంటెన్షన్ గా ఆ వ్యక్తి మీద
ఒత్తిడి చేసినా ఈ లా పెట్టచ్చు. ఇంకా ఈ 8 మంది మహిళలు ఈ యొక్క ఇన్సిడెంట్ లో బాధితురాలుగా ఉంటే అందులో ఒక మహిళ SC STకి చెందిన మహిళ. సో FIRs అందరి మీద రిజిస్టర్ చేశారు. త్వరలో దీనికి న్యాయం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మహిళకి తన వర్క్ చేస్తున్న ప్లేస్ తనని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారంటే పోస్ట్ యాక్ట్ 2013 అనే దాన్ని ఖచ్చితంగా వచ్చి పెట్టొచ్చు. తన ఐడెంటిటీ ఎప్పుడు డిస్క్లోజ్ చేయరు. బాధితురాలకి వితిన్ 60 days లో న్యాయం జరుగుతుంది. సో ఈ లాని యూజ్ చేసుకొని మీ ఐడెంటిటీ బయటికి రాకుండా మీకు న్యాయం జరుగుతుంది. దయచేసి భయపడద్దు. FIR రిజిస్టర్ చేసి అవతల వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని మీకు న్యాయం చేస్తారు. ఎప్పుడు భయపడద్దు. సో ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నమస్తే, నా పేరు వంశీ యాదవ్. మీరు చూస్తుంది డీకోడ్ విత్ వంశీ యాదవ్.